రామకృష్ణ అని మాట్లాడుతున్నాను. పుల్లడుగు వరుస నేను అప్లోడ్ చేశాను కదా, ఆ వీడియో చూసిన వాళ్ళు కంటిన్యూషన్గా ఈ వీడియో చూడండి, పార్ట్ 2 వీడియోని. ఎందుకంటే ఇప్పుడు నేను తరిగిడతా అనే ఒక పాఠాన్ని మీకు నేర్పించడానికి ముందుకు వచ్చాను. ఆ వరుస మీరు నేర్చుకుంటే బెనిఫిట్ ఏంటంటే, ఒకసారి నేను ఆ పులి అడుగు వరుసనే నేను కొంచెం ఇక్కడ తరిగిడతా అనే ఆ వరుసని అక్షరాన్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, గమనించండి బాగా, సరేనా? పుల్లడుగు ఇప్పుడు నేను వాయించిన అక్షరాలని ఈ వర్షం మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దీంట్లో తరిగిడతా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ జమ్ జమ్ అని కొడతాం కదా, ఆ జమ్ జమ్ని కాస్త తరిగిడతా అని అంటున్నాను. ఆ తరిగిడతా యాడ్ చేసినప్పుడు ఇది ఎలా ఉంటుంది, ఇంకో ఎక్స్ట్రా తరిగిడతా ఇక్కడ కొడతాను. అప్పుడు మీరు వినేదానికి ఎలా ఉంటుందని అర్థం చేసుకుందానికి ప్రయత్నించండి, ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను జమ్ జమ్ బదులు తరిగిడదాం, జరగడదాం, కనకం తకం కనక్ జమ్ జమ్ అనే బదులు నేను తరిగిడతా వేసాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ తరిగిడతా రెండు బీట్లని యాడ్ చేస్తాను. ఇప్పుడేనండి, ఇంతకుముందు బాగుందా ఇప్పుడు బాగుందా మీకు అర్థమైపోద్ది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అందుకని మనం ఇప్పుడు తరిగిడతా అనే ఈ వర్షన్ నేను మీకు నేర్పించడానికి ముందుకు వచ్చాను. కంటిన్యూషన్గా 3-4 వీడియోలు చేస్తాను పార్ట్ 2లో. అవి మీరు చూడండి. చూడడం వల్ల ఏంటంటే, ఒక్క టూను స్టార్ట్ అయ్యి ఎన్ని దీంట్లో వరుసలు వస్తాయి, ఎన్ని ఎదురు వరుసలు వస్తాయి, ఎన్ని రోలింగ్లు వేయచ్చు, ఎన్ని చిటికలు వేయచ్చు అని చెప్పి మీరు కంటిన్యూగా ఒక్క టూన్ నేర్చుకుంటే సరిపోతుంది. అలా నేను నేర్పించాలనుకుంటున్నాను. ఇంట్రెస్టింగ్ వాళ్ళు ఖచ్చితంగా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు డౌట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సరే, మనం చూద్దాం రండి. ఇప్పుడు తరికిడతా అనేది మనం తప్పిటి అక్షరాల రూపంలో చూసుకుందాం ఒకసారి. జా జా త జా త జా జా త జా త జా జా త జా త జా అంటే 5 అక్షరాలు. 5 అక్షరాలని నేను ఇప్పుడు నోటితో చెప్పాను కదా. ఇప్పుడు నేను చిన్నగా ఇక్కడ ప్లే చేస్తాను, గమనించండి. జాత జాత జా జాత జాత జా అట్లాగా స్పీడ్గా పలికేదానికి నోటికి అనుకూలంగా ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే, తరికిడతా అంటే తరికిడతా ఎక్కడికి కావాలంటే అక్కడ ఎంత స్పీడ్గా మనం చెప్పవచ్చు, ఎంత స్లోగా కావాలంటే అంత స్లోగా మనం చెప్పేదానికి మనకి నోటికి అనుకూలంగా ఉంటుంది. కానీ అందుకని మనం ఈ అక్షరాన్ని జాత జాత జా అనే అక్షరాన్ని తరికిడతా అని నేను మారుస్తున్నాను. గమనించినప్పుడు అదే జాత జా అనేదాన్ని తరికిడతా అనేదాన్ని రెండు సింక్ అవుతున్నాయి లేదు మీరు గమనించండి. తా రి కి టా తా అంటే మనం వాయించేటప్పుడు ఆ సౌండ్లు అక్షరాలు ఒకటే ఉండొచ్చు తప్పిట్లో. కాకపోతే మనకు అనుకూలంగా, నోటికి అనుకూలంగా మనం పలుకోవడానికి, పీల్చుకోవడానికి, పలకడానికి మనం ఏంటంటే అక్షరం మార్చుకుంటాం, ఓకేనా? ప్లేస్ మట్టి మార్చాం, ప్లేస్ అయ్యే ప్లేస్లో. తరికిటతా 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 తా ఓకే, చిన్నగా అయితే ప్రాక్టీస్ చేశాను. దీన్ని కాసేపు ఏం చేస్తారంటే, బాగా మీరు ప్రాక్టీస్ చేయండి. కొంచెం ఇది వచ్చిన తర్వాత కొంచెం మెల్లగా అట్లా మీరు స్పీడ్ని పెంచుకోవాలన్నమాట, సరేనా? ఇప్పుడు నేను చేస్తానండి. ఓకే, ఇట్లాగా మళ్ళీ ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టెప్లో కొంచెం స్పీడ్ చేసుకోండి. ఓకే, ఇది కూడా బాగా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పీడ్ తిరుగుతా నోటు నెట్ వస్తుందో ఒక్క అక్షరం పలికినట్టే వినిపిస్తుంది. అట్లాగే తిరుగుతా అనేది మీకు రావాలా.
ఓకే, ఇది పర్ఫెక్ట్. ఈ పర్ఫెక్ట్ వచ్చిందంటే ఇంకా మీరు కంటిన్యూగా అది ఆపకుండా వాయించడానికి ట్రై చేయండి, సరేనా? తరిగిడతా 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 తరిగిడతా. ఓకే, ఇప్పుడు మనకు తరిగిడతా వచ్చేసింది. ఆల్రెడీ మనం పార్ట్ 1లో మనం పుల్లడికి వరుస నేర్చుకున్నాము అక్షరాల రూపంలో. ఆ అక్షరం మీరు కరెక్ట్గా నేర్చుకొని ఉంటే ఆ జమ్ జమ్ అనే ప్లేస్ దగ్గర మీరు ఈ తరిగిడతా కొట్టి తక్కంకుత అని మీరు ఏదైతే ఇంకో మిగతా అక్షరాలు ఉన్నాయో ఆ అక్షరం కూడా కంటిన్యూగా వాయించడానికి ట్రై చేయండి, చిన్నగా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా సరే వచ్చేసింది అనుకొని తొందరపడి ముందుకు రావద్దు. నిదానంగానే ఎంత శ్రద్ధ పెట్టి నేర్చుకుంటారో అంత నిదానంగా మీకు బాగా వస్తుంది, సరేనా? ఇప్పుడు నేను చిన్నగా బీట్ని ప్లే చేస్తాను, వినండి. ఓకే, నేను 4 సార్లు వరుసని ఆ తరిగిడతా యాడ్ చేసి వాయించాను. ఇప్పుడు ఇదే తరిగిడతాని ఇక్కడ ఆల్రెడీ ఒక తరిగిడతా కొడుతున్నాం మనం, ఇక్కడ మళ్ళీ యాడ్ చేస్తాను, చూడండి. అట్లా మీరు మెల్లిగా మీరు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి మీకు వరుస అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచిగా నేర్పించాలనేది నేను ఫిక్స్ అయ్యాను. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా వీడియోని షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. అంతకంటే ముందుగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారో లేదో చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.